తులసి ఎస్ఐ ముందు చెప్పు, నువ్వు ఇష్టపడే నా అల్లుడి సంజయ్ని పెళ్లి చేసుకుంది. చెప్పు. లక్ష్మి 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 దయచేసి అబద్ధం మాత్రం చెప్పక లక్ష్మి. వీళ్ళంతా బలవంతంగా ఒప్పించే కదా నిన్ను పెళ్లిపేటల మీద కూర్చోబెట్టారు, నిన్ను బెదిరించే కదా నీ పెళ్లి జరిపించారు. చెప్పు లక్ష్మి, చెప్పు లక్ష్మి. ఇదిగో ఎస్ఐ గారు ఉన్నారు, నిజం చెప్పు లక్ష్మి, మనకి పెళ్లి చేస్తారు. లక్ష్మి నిజం చెప్పు లక్ష్మి, చెప్పు లక్ష్మి. మనస్ఫూర్తిగా ఇష్టపడే నేను సంజయ్ని పెళ్లి చేసుకున్నాను. లక్ష్మి 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 అబద్ధం చెప్పక లక్ష్మి, నిజం చెప్పు. నువ్వు ఆగరా. మా అమ్మాయి నిజమే చెప్పింది. ఇన్స్పెక్టర్ గారు విన్నారు కదా, తన కాపురం మీద తను చేసుకుంటున్న మా అమ్మాయిని వీడు పీడిస్తున్నాడని అర్థమైంది కదా. వీడు ఈ రోజు నుంచి కాదు ఎస్ఐ గారు, లక్ష్మి మా ఇంటికి కోడలుగా వచ్చినప్పటి నుంచి తనకి కాల్స్ చేసి హరాస్ చేస్తున్నాడు, చస్తానని బెదిరిస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఎస్ఐ గారు, మా అమ్మాయి జోలికి రాకురా అని వీడికి చాలా సార్లు వార్నింగ్ కూడా ఇచ్చాం. అయినా సరే వీడికి అసలు బుద్ధి రాలేదు. ఇప్పుడు ఫుల్గా తాగొచ్చి నా అల్లుడిని చంపేస్తానని బెదిరిస్తున్నాడు, నన్ను కొడుతున్నాడు, నా కూతుర్ని బలవంతంగా లాక్కొని వెళ్ళిపోవాలని చూస్తున్నాడు. ఎస్ఐ గారు, వీడు వరస్ట్ ఫెలో, వరస్ట్ ఫెలో. గోవర్ధన్ మర్యాదగా మాట్లాడు, మర్యాదగా మాట్లాడు. మర్యాదగానే మాట్లాడుతున్నాను. ఏంట్రా ఏంటి నేనున్నా కూడా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నావు ఏంట్రా? ఇందాకటి నుంచి వీడు ఇలాగే మాట్లాడుతున్నాడు సార్. సార్, మీరు గట్టిగా వార్నింగ్ ఇస్తే మిమ్మల్ని కొట్టడానికి కూడా వెనుకాడు. అలాంటి వాడు వీడు. ఏంట్రా నన్ను కొడతావా? కొట్టరా సార్. సార్ సార్ దయచేసి నన్ను రెచ్చగొట్టకండి. సార్ సార్ చూడండి సార్ ఎలా మాట్లాడుతున్నాడు, తల కొట్టుకుంటున్నాడు, మిమ్మల్ని కొట్టాలని చూస్తున్నాడు. కానిస్టేబుల్ ఇంకా చూస్తానండి, వీడిని లాక్కరండి. ఇక్కడ నుంచే మన మర్యాదలు స్టార్ట్ అవ్వాలి. లాక్కరండి. ఎంత ధైర్యం నీకు? నన్నే కొడతావా? డ్యూటీలో ఉన్న ఆఫీసర్నే కొడతావా? ఎంత ధైర్యం ఉండాలిరా నీకు? కొట్టండి, కొట్టండి. ప్లీజ్ వద్దు నాన్న, నాన్న అతను నాకు వద్దు నాన్న, ప్లీజ్ నాన్న వద్దు, కొట్టొద్దని చెప్పు నాన్న, కొట్టొద్దని చెప్పండి. లక్ష్మి 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 జ్యోతిని కొడుతున్నారు. అన్నని పోలీసుల్ని కొడతావా? లక్ష్మి తీసుకెళ్ళండి, లక్ష్మి తీసుకెళ్ళండి. వదలండి, వదలండి, వదలండి. ఎక్కుబండి ఎక్కరా. లక్ష్మి లక్ష్మి వారా లక్ష్మి 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 వాడికి తగిన శాస్తి జరిగింది. ఇంకా ఎన్ని కేసులుంటే అన్ని కేసులు బుక్ చేసి లోపల వేయాలి. వేయిస్తానమ్మా, వేయిస్తాను. లక్ష్మి మమత ఉంది పంచుకునే నువ్వు తప్ప, ఊపిరి ఉంది ఆయువు ఉంది ఉండాలనే ఆశ
శాశ్వత విరహం అంతేనా ప్రేమిస్తేనే సుదీర్ఘ నరకం నిజమేనా హలో లక్ష్మి. అత్తయ్య అత్తయ్య ఇందాక నా కోసం జ్యోతి ఇక్కడికి వచ్చి చాలా పెద్ద గొడవ చేశాడు. ఏంటి లక్ష్మి నువ్వనేది? అవునత్తయ్య, పోలీసులు వచ్చి జ్యోతిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. వెంటనే నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళత్తయ్య. జ్యోతిని బాగా కొట్టేశారు అత్తయ్య. త్వరగా వెళ్ళు. అలాగే లక్ష్మి, ఇప్పుడే వెళ్తాను. చివరికి ఏమవాలి మన్ను తప్ప నువ్వంటే ప్రాణమని నీతోని లోకమని నీ ప్రేమే లేకుంటే బ్రతికేది ఎందుకని సార్ 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 ఆగండి సార్ 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 నేను చెప్పేది వినండి సార్. నేను లక్ష్మి ప్రేమించుకున్నాం, కానీ నన్ను కావాలని తప్పుడు కేసులో ఇరికించి నాకు అన్యాయం చేసింది ఆ నందిని గోవర్ధన్ సార్. నేనే తప్పు చేయలేదు సార్. తాగి గొడవ చేయడం తప్పు కాదా? కానిస్టేబుల్ని కొట్టడం తప్పు కాదా? అడ్డొచ్చిన సంజయ్ని కొట్టడం తప్పు కాదా? ఆన్ డ్యూటీలో ఉన్న నన్ను కాలర పట్టుకోవడం తప్పు కాదా? తాగిన మధ్యలో వాగుతూనే ఉంటాడు. గట్టిగా మన స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వండి సార్. తాగింది దిగిపోవాలి. అలాగే సార్. చేసిన తప్పులన్నీ తెలియాలి. సార్ కొడండి. ఆగండి సార్. కొడండి. సార్ 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 కొట్టకండి సార్. సార్ నన్నెందుకు సార్ కొడుతున్నారు? నేనే తప్పు చేయలేదు సార్. వీడికి అసలు గ్యాప్ ఇవ్వకుండా కొట్టండి. అలాగే సార్. సార్ కొట్టకండి సార్. సార్ 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 వద్దు సార్, ప్లీజ్ సార్. సార్ కానిస్టేబుల్స్ ఆపండి. నా కూతురు లక్ష్మి వెంట పడకుండా ఉండి ఉంటే నీకు ఈ గతి పట్టేది కాదురా. కష్టాల్ని కావాలని కొని తెచ్చుకున్నావు, ఇప్పుడు అనుభవించు. రే గోవర్ధన్, బలవంతంగా లక్ష్మిని ఒప్పించి తన జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నావు? నన్ను ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? మా అమ్మ మీద కోపం, మా మీద, మా ప్రేమ మీద ఎందుకు చూపిస్తున్నావు? దయచేసి కోపాలు ప్రతీకారాలు మానేయ్. లక్ష్మి నాకు అప్పగించండి. లక్ష్మి నాతో ఉంటేనే చాలా సంతోషంగా ఉంటుంది. మేము మంచిగా బ్రతకగలం. నా
తమ్ముడితో పెళ్లి జరిగిపోయిన లక్ష్మిని నీకోసం పంపించాలా? నువ్వు ఒక సైకోలా ప్రవర్తిస్తున్న విషయం నీకు అర్థమవుతుందా? తన జీవితం ఏంటో తను చూసుకుంటున్న అమ్మాయి, అది కూడా పెళ్ళైన అమ్మాయిని ఇలా హరాస్ చేయడం నేరమని నీకు తెలియట్లేదా? నా కూతురి జీవితం నాశనం చేయాలని చూస్తుంది చాలదా? నా కూతురు సంజయ్తో సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటుంటే అనవసరంగా మా జోలికొచ్చి వాళ్ళ జీవితాల్లో సంతోషం లేకుండా చేస్తున్నావు. నీలాంటి వాడికి చాలా పెద్ద శిక్ష పడాలి. అమ్మా నందిని, కంప్లైంట్ రాయమ్మా. ఎస్ఐ గారు, వీడికి కనీసం 3 ఏళ్లైన జైలు శిక్ష పడాలి. అప్పుడు కానీ వీడికి బుద్ధి రాదు. అనుభవించరా, అనుభవించి రాజా. నందిని గారు, ఈ రోజే కాదు, గతంలో కూడా వాడు మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టాడు. అవన్నీ రాయండి. ఆ క్రైమ్స్ కు ఏ సెక్షన్ల కింద కేసు రిజిస్టర్ చేయాలో మేము డిసైడ్ చేస్తాం. ఎస్ఐ గారు, ఆ రోజు కూడా ఇలాగే నన్ను తప్పుడు కేసులో వీళ్ళు ఇరికించారు సార్. ఈ రోజు మళ్ళీ అదే పని చేస్తున్నారు. దయచేసి కంప్లైంట్ తీసుకోకండి. చెయ్యాల్సిన గొడవంతా చేసి మా నందిని కుటుంబాన్నంతా డిస్టర్బ్ చేసి కంప్లైంట్ తీసుకోవద్దని చెప్తావేంట్రా? అసలు నువ్వు మనిషివేనా? అవునులే, ఆ మహాతల్లి తులసి పెంపకమే కదా, నీకు ఆ బుద్ధిలే వచ్చుంటాయి. అమ్మా నందిని, అన్ని రాయమ్మా. వీడి మీద జాలి చూపించాల్సిన అవసరం లేదు అంకుల్. కంప్లైంట్ చాలా స్ట్రాంగ్ గానే ప్రిపేర్ చేస్తున్నాను. వీడిని ఇప్పుడే రిమాండ్ కు పంపించాలి. ఈ క్షణం నుంచే వీడికి నరకం అంటే ఏంటో తెలియాలి, అనుభవించాలి. ఎస్, రాయమ్మా. అమ్మా నందిని, కుటుంబ సభ్యులు మాత్రమే చెప్తే అవన్నీ నిజాలని ఎవ్వరూ నమ్మరు. ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు కదా, వాళ్ళ చేత కూడా సంతకాలు చేయిద్దాం. మళ్ళీ అన్నా, వాడు ఎంత పెద్ద గొడవ చేశాడు నువ్వు చూసావు కదా? కళ్ళారా చూశానన్నా. కోర్టుకొచ్చి సాక్ష్యం చెప్పమన్నా చెప్తా అన్నా. కరెక్ట్గా చెప్పావు. అయితే ఇక్కడ సంతకం పెట్టు. నువ్వు కూడా పెట్టు. అలాగే మేడం. ఇప్పుడే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి వాడితో సంతకం చేయిస్తాం సార్. ఎస్ఐ గారు, వాడు అస్సలు బయటికి రాని విధంగా నాన్ బెయిలబుల్ అఫెన్స్ యాడ్ చేసి మరీ ఈ కేసులు ఫైల్ చేయండి. అలాగే సార్, నేను చూసుకుంటాను.
రే జ్యోతి, ఎఫ్ఐఆర్ కాపీ మీద సంతకం పెట్టు. నేను చెయ్యను సార్, నేనే తప్పు చేయలేదు సార్. నువ్విలా సంతకం ఎలా చేస్తావు? నేను చేపిస్తాను కదా. సార్ 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 నేను చేయను సార్, నన్ను వదిలేండి సార్. సార్ నేనే తప్పు చేయలేదు సార్. సార్ 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 వదిలేండి సార్. సార్ 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 నేను చేయను సార్. సార్ 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 ఎస్ సార్ సార్ జ్యోతిరాదిత్య, నీ లైఫ్ లో ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఉండదు. టేక్ కేర్. బాయ్ బాయ్. ఎస్ఐ గారు థ్యాంక్ యూ. ఉంటాము. ఇట్స్ ఓకే అండి. పదండి అంకుల్. ఉంటాను ఎస్ఐ గారు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ, ఏమదినెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ. అర్థం కాని పుస్తకమే అయినా గాని ప్రేమ, జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ. అర్థమైందా? ఇంకొకసారి మీరిద్దరు గొడవ పడ్డారంటే డైరెక్ట్ గా కోర్టుకే డైవర్స్ ఇప్పించేస్తా. వెళ్ళండి వెళ్ళండి. జ్యోతి, జ్యోతి, అమ్మా, జ్యోతి, అమ్మా, అమ్మా. అయ్యో జ్యోతి, అయ్యో జ్యోతి, అయ్యో ఈ గాయాలేంట్రా, ఈ పరిస్థితి ఏంట్రా నీకు? ఆ లక్ష్మి కోసం ఎందుకు వెళ్ళావురా? నేను లక్ష్మిని మర్చిపోలేకపోతున్నానమ్మా. లక్ష్మి కావాలమ్మా. రేయ్, నీ ప్రేమే నీకు శిక్షగా మారే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావురా? దయా జాలి లేకుండా నిన్నెలా కొట్టారో చూడు. రేయ్, లక్ష్మి గురించి ప్రయత్నాలు చేయడం, ఇన్ని సమస్యలు కొని తెచ్చుకోవడం నీకు అవసరమా? చెప్పరా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకోరా, నా మాట వినరా. రేయ్ జ్యోతి, జ్యోతి. లేదమ్మా, ఈ విషయంలో జ్యోతి నన్ను క్షమించమ్మా. అయ్యో అయ్యో, ఎలా చెప్పాలరా నీకు? సార్, అయ్యో సార్, ఎస్ఐ గారు, అధికారం మీ చేతుల్లో ఉంది కదా అని మీ ఇష్టానికి నా బిడ్డను అలా కొడతారా? కొట్టే అధికారం మీకెవరిచ్చారండి? ఐపీసీ కోడ్ 1860 అండర్ సెక్షన్ 330, 331, 348 ఒక వ్యక్తి మీద చేయి చేసుకోవడం, ఆ మనిషి పట్ల క్రూరంగా ప్రవర్తించడం నేరం. నేను మీ మీద కేసు పెట్టగలను. అయినా నా కొడుకేమీ రౌడీ కాదు, గోండా కాదు. వాడి మీద మీరు ఎలా చేయి చేసుకున్నారండి? అది చాలా తప్పు. నా కొడుకు రోజులు పెట్టండి ఇప్పుడే. తులసి గారి కాపుతారా? మీకు నోటి దురుసులాగే నీ కొడుకు చేయి దురుసు. అలాంటి వాడిని ఎలా వదిలిపెడతాం? అయ్యో, తాగి నందిని వాళ్ళ ఇంటికి వెళ్ళి గొడవ చేయడం, పెళ్ళైన ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో అరెస్ట్ చేయడం, న్యూసెన్స్ చేస్తున్నాడని కంప్లైంట్ వస్తే మా డ్యూటీగా మీ వెళ్తే మా కానిస్టేబుల్ కొట్టడం, అడ్డుపడిన నా చొక్కా పట్టుకోవడం, ఇవన్నీ మీ అబ్బాయి చేసిన తప్పులు కావా? అయ్యో, ఆన్ డ్యూటీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ మీద చేసేసుకున్న మీ అబ్బాయిని మేము కొట్టడం తప్ప? సార్, మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళు మేము ఎన్కౌంటర్ చేయడానికి కూడా వెనకాడం. అయ్యో, మానవ హక్కుల గురించి మాట్లాడితే పోలీస్ అధికారుల గురించి మేము కూడా మాట్లాడగలం. అయ్యో, మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. మెజిస్ట్రేట్ గారి దగ్గరికి తీసుకెళ్తున్నాం. ఏదైనా ఉంటే మీరు కోర్టులో చూసుకోండి. అయ్యో అయ్యో, ఎస్ఐ గారు, దయచేసి నేను చెప్పేది వినండి. మా అబ్బాయి లక్ష్మిని ప్రాణంగా ప్రేమించాడు. ప్రేమ అనే బలహీనతతో వెళ్ళాడే కాని కావాలని గొడవ చేయడానికి కాదండి. వాడికి శిక్ష పడితే వాడి జీవితం పాడవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు మేమేం చేయలేం మేడం. శిక్ష పడకుండా ఉండాలంటే ఎవరైతే కేసులు పెట్టారో వాళ్ళు వాపస్ తీసుకోగలిగితే మీ అబ్బాయి బయటకు వస్తాడు. జ్యోతిరాదిత్య, జ్యోతిగా నాకు చాలా ఇష్టం. కానీ వాడు నీ కొడుకని తెలిసాకే నా కూతురిని ఇవ్వడానికి ఒప్పుకోలేదు. బెయిల్ మీద కూడా బయటికి తీసుకురాని విధంగా
ఇరికించేసాం. కనీసం వాడికి 2 ఏళ్లైనా జైలు శిక్ష అనుభవించాల్సిందే.